శిశువుకి చదువు చెప్పటంలో చాలా ముఖ్యమైన భాగం ఏమిటంటే అంకెల గురించి సంఖ్యల గురించి జ్ఞానం కలగజేయటం. అంకెలు సంఖ్యలు అంటే ఇవి రాసే విషయాలు కదా అనుకుని విద్యార్థికి పలక మీద అంకెలు పెట్టి ఇస్తారు. 1, 2, 3, 4, 5 వీటిని దిద్దుతూ నేర్చుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు పలకల కరువైనటువంటి స్థితిలో కాగితం మీద రాయటమే అభ్యాసం చేస్తున్నారేమో కొన్ని చోట్ల. కానీ దీనికంటే ముందు అసలు 1 అంటే ఏమిటి, 2 అంటే ఏమిటి, 3 అంటే ఏమిటి, ఈ కల్పన ఇవ్వటం చాలా అవసరం. ఆ 1, 2, 3 వీటి మధ్యన తేడా లేకపోతే సంబంధం అది తెలిసినప్పుడే, వాటి విలువ తెలిసినప్పుడే అవి పిల్లవాడికి అర్థమవుతాయి. దీన్ని మనం పిల్లవాడికి అర్థం చేయించడానికి ఒక చిన్న పాట ఉంది. మనిషికి తలకాయ 1, నాకు చేతులు 2, శివుడికి కళ్ళు 3, ఆవుకు కాళ్ళు 4, చేతికి వేళ్ళు 5, 5, 1, 6, 6, 1, 7, 7, 1, 8, 8, 1, 9, 9, 1, 10. చేతులు 2 కలుపు 10 వేళ్లను దగ్గర చేర్చు, అమ్మకు నాన్నకు ఆచార్యునికి దండం పెట్టు దీవెన పొందు. చివరి 4 వాక్యాలు నెమ్మదిగా అయినా నేర్పించవచ్చు. కానీ ఇందులో ఉన్న ప్రధానమైన భాగం మనకు తెలుస్తూనే ఉంది కదా. మనిషికి తలకాయ 1, అట్లాగే మనిషికి చేతులు 2, నాకు చేతులు 2, శివుడికి కళ్ళు 3. మన దేశంలో మంచి వాతావరణం ఉన్నటువంటి ఇంట్లో శివుడి బొమ్మ తప్పనిసరిగా ఉంటుంది. ఆ శివుడికి 3 కళ్ళు ఉంటాయి, ముక్కంటి అనేటువంటి విషయాన్ని చెప్పటం ద్వారా క్రమంగా సంస్కృతి అర్థమవుతుంది, 3 అంటే కూడా అర్థమవుతుంది. ఇట్లా తనకు బాగా పరిచయం ఉన్నటువంటి మనిషికి తలకాయ 1, చేతులు 2, శివుడికి కళ్ళు 3, ఆవుకు కాళ్ళు 4, చేతికి వేళ్ళు 5. ఈ విధంగా 1, 2, 3, 4, 5 ఈ 5 మధ్యలో ఉన్నటువంటి సంబంధము లేక తేడా ఇది అర్థమైన తర్వాత మిగిలింది సులభం. 5, 1, 6, 6, 1, 7, 7, 1, 8, 8, 1, 9, 9, 1, 10. నేను ఇట్లా చెప్తున్నప్పుడు కొంతమంది ఏమి 6కు మాత్రం ఏదో ఒక సమూహాన్ని చెప్పకూడదా? షట్చక్రవర్తులు 6, సప్త ఋషులు 7, దిగ్గజాలు 8, రత్నాలు 9, అవతారాలు 10 అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ మన ఆ షట్చక్రవర్తులను తీసుకొచ్చి చూపెట్టగలమా? సప్త ఋషులను తీసుకొచ్చి చూపెట్టగలమా? దిగ్గజాలని 8 తీసుకొచ్చి చూపెట్టగలమా? నవరత్నాలను తీసుకొచ్చి చూపెట్టగలమా? దశావతారాలన్నింటినీ కూడా ఇంత చిన్న వయసులోనే చెప్పాల్సిన అవసరం ఉందా? కాబట్టి 1 నుంచి 10 అంకెల వరకు అర్థమయ్యేట్టుగా చేయడానికి ఇది అత్యుత్తమమైన పద్ధతి అనేది నా యొక్క భావన. చాలా పాఠశాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ 1కి 2కి 2కి 3కి 3కి 4కి ఉన్న సంబంధం తెలియకుండానే వాళ్ళకి కూడికలు తీసివేతలు నేర్పేద్దామని అనుకుంటూ ఉంటారు. 7 నుంచి 3 పోతే ఎంత అని అడుగుతారు. 7 అంటే ఇది అతడికి తెలిసింది, 3 అంటే ఇది. ఈ 7లోంచి 3 పోవటం ఏమిటి అర్థం కాదు. ఈ మాత్రం తెలియదా నీకు అని 7లోంచి 3 పోతే 4 అని బలవంతంగా రుద్ది చెప్పిస్తారే తప్ప 7లోంచి 4 పోవటం లేకపోతే 7లోంచి 3 పోవటం అనేది ఏమిటో తెలియదు. కాబట్టి మనం కనుక ఈ 10 వరకు అవగాహన ఇచ్చినట్టయితే 7 అనగానే ఇవి 7, ఈ 7లోంచి 3 పోతే అంటే 3 వేళను మూసేద్దాం. 1, 2, 3 ఇంకా మిగిలినవన్నీ 4. ఈ విధంగా కళ్ళకు కనబడేట్టుగా, బుర్రకు అర్థమయ్యేట్టుగా, తెలిసేటట్టుగా చెప్పేటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ముందు ముందు అతడు మంచి వేగంతో ఒక లెక్కలనే కాదు, ఆ తర్వాత భౌతిక శాస్త్రము,
సామాన్య శాస్త్రము, జీవశాస్త్రము, ఇంకా కంప్యూటర్ సైన్సులు, ఇంజనీరింగ్ సైన్సులు వగైరా నేర్చుకోవడానికి కూడా అత్యంత ప్రాథమికమైన పరిజ్ఞానం ఈ అంకెల పరిజ్ఞానంతో ముడిపడి ఉంది. ఈ విషయానికి సరైనటువంటి పునాది వేయడానికి ఈ పాటని ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు నేర్చుకునేట్టుగా చెప్పటం మన ధర్మం.